నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ పేరు చెబితే మనందరికీ కూడా గుర్తొచ్చేది సాఫ్ట్వేర్. కానీ దాన్ని మించి ఈరోజు హైదరాబాద్లో ఉన్న నగరవాసులకి భయం కల్పించేది ట్రాఫిక్. అవును, అందున ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇక నగరంలో ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. దాదాపు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అంటే ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతోందంటే ఎంత దారుణంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి హైదరాబాద్లో ఇటు ఐటీ కారిడార్ పెరిగిన తర్వాత గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నానక్రాంగ్ కూడా కావచ్చు, ఈ కొండాపూర్ నుంచి గచ్చిబౌలి కావచ్చు, ఈ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. దాంతోపాటుగా ఈ ఐకియా ప్రాంతంలో అయితే మొత్తంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా కార్ల వినియోగాన్ని పెంచేయడంతో అదే రోడ్డు మీద కొన్ని గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మీకు మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల కాలంలో గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, అంటే లేకపోతే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వేయడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ వేసినటువంటి రెండవ రోజే గంటల పాటు ఆ ఫ్లైఓవర్ పైన కార్లు ఆగిపోయాయంట. అంటే అంత విపరీతంగా ట్రాఫిక్ ఉంది. ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, ఎంత రోడ్డు ఎక్స్టెన్షన్స్ చేసినా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అయితే ఎక్కడా కూడా తగ్గట్లేదు. మరి దీనికి పరిష్కారాలు ఏంటి? దీంతో పాటుగా గచ్చిబౌలి ప్రాంతంలో దాదాపు చాలా వరకు కూడా ఎన్ని అంతస్తులు కట్టుకున్నా కానీ అభ్యంతరం లేదు అంటూ గతంలో కొన్ని రూల్స్ తీసుకురావడంతో ఆకాశ హార్మ్యాలన్నీ కూడా నిర్మిస్తున్నారు. దాంతో అక్కడ విపరీతంగా ఐటీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెరిగిపోవడం, లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్లో కూడా దాదాపు 12 అంతస్తుల నుంచి 20 అంతస్తులు 30 అంతస్తుల వరకు నిర్మాణం చేసుకోవడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. వీటన్నింటికీ మరి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకొని సరైనటువంటి పరిష్కార మార్గాలు చూపట్లేదు? గత పాలకుల తప్ప, లేకపోతే ఈ పాలకుల తప్ప? ఎందుకు నగరవాసులకు ఇంత ట్రాఫిక్ అంటే చిరాకు వచ్చేంతలా ఎందుకు చేస్తోంది? ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ నుంచి వేణుగోపాల్ యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ అదేవిధంగా రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటుగా కోటేశ్వరరావు గారు విశ్లేషకులు ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం, విశ్లేషకులు కాబట్టి. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? మ్యూట్లో ఉన్నట్లు లేదండి. వినిపిస్తుంది. అంటే నగరంలో ఉండే మనందరికీ ఇక ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వర్షాకాలం అయితే మరింత బీభత్సంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో, ఒక ప్రాంతం అని కాదు, ఉప్పల్ వైపు వెళ్ళినా, లేకపోతే కూకట్పల్లి వైపు వెళ్ళినా, గచ్చిబౌలి వైపు వెళ్ళినా, అత్తాపూర్ వైపు వెళ్ళినా, లేకపోతే మెహదీపట్నం వైపు వెళ్ళినా, ఎటు చూసినా నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ట్రాఫిక్ అనేది చాలా కామన్గా కనిపిస్తోంది. గతంలో కంటే విపరీతంగా పెరిగిందనడానికి ఇటీవల కాలంలో అంటే రోడ్లపైకి వెళ్ళినటువంటి ఎవరికైనా కానీ అది అర్థమవుతుంది. బెంగళూరుతో పాటు ఐటీలో మనం పోటీ పడుతున్నామని సంబరపడాలా, లేకపోతే బెంగళూరుని మించి ట్రాఫిక్ ఈరోజు హైదరాబాద్లో ఉందని బాధపడాలా? ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం జనాభా పెరుగుతోంది కాబట్టి ట్రాఫిక్ పెరుగుతోందని సరిపెట్టుకోవాలా, లేకపోతే పాలకుల తప్పు కూడా ఏమైనా ఉందా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడంలో? ఈ ట్రాఫిక్ సమస్యకి తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా అందరి బాధ్యత ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా టౌన్ ప్లానర్స్ కి ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకు అంటే 40 ఏళ్ల క్రితం అంటే మనం మాదాపూర్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో ఆ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి మన యొక్క సిటీ ప్లానర్స్ లోపం ఏమిటో, లేదా వాళ్ళని నడిపించినటువంటి నాయకుల యొక్క దూరదృష్టి ఎంత తక్కువగా ఉందనేది మనకి తెలుస్తాం. ఎందుకు అంటే అప్పటికే ముంబై, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్ వంటి నగరాలు కాస్మోపాలిటన్ సిటీస్ గా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి స్థితి అప్పటికే అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా మాకు తెలియదు అంటే అది మోసకారితనం తప్ప మరొకటి కాదు. భవిష్యత్తులో ఒకవేళ, ఎందుకు అంటే ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడున్నటువంటి స్థితి కాకుండా భవిష్యత్తు గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పాడు.
అదేవిధంగా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు సరే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిన నరేంద్ర మోడీ గారు మొత్తం విజన్ 47 అని గురించి చెప్తున్నారు కదా. అందుకని మరి ఇటువంటి విజన్ చూసేటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఎందుకు మహానగరాల్లో తలెత్తినటువంటి ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎందుకు కనపడలేదు? ఒకవేళ కనిపిస్తే నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఎందుకంటే మోడీ గారు కావచ్చు లేదా కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళెవరు నిపుణులు కాదు ఆ రంగంలో. మరి అటువంటి నిపుణుల్ని నియోగించి భవిష్యత్తులో మరొక సమస్య తలెత్తకుండా చూడాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటి ఒకటి. ఎందుకు అంటే మహానగరాలు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఇప్పుడు చైనాలో మన కళ్ళ ముందే గడిచినటువంటి 40-50 సంవత్సరాల్లోనే చైనాలో కూడా అభివృద్ధి జరిగింది. మహానగరాలు అక్కడ మనకంటే ఎక్కువ స్థాయిలో విస్తరించాయనేటువంటిది మనకు తెలుసు. అవును. మరి అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, లేవని నేను అంటలేదు. కానీ మన హైదరాబాదు లేకపోతే మన బెంగళూరు, మన ముంబై, మన మహానగరాల స్థాయిలో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి వాళ్ళకు ఉన్నటువంటి ముందు చూపు మన నిర్మాతలు అంటే పట్టణాలని రూపొందించేటువంటి వాళ్ళకి ఎందుకు లేకపోయింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. పోనీ ఇప్పటికైనా అలాంటి జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారా అంటే ఇప్పటికీ అలాంటి జాగ్రత్తలు ఏవి తీసుకోవట్లేదు. అటువంటి చర్యలను అమలు జరపడానికి కూడా రకరకాల పేర్లతోటి వ్యతిరేకించడం, రాజకీయం చేయటం కూడా చేస్తున్నారు అనేది చెప్తున్నా. ఇది మహానగరాల్లో భవిష్యత్ తరాలకి ఒక శాపం. కొంతమందికి శాపాల గురించి వాటి గురించి విశ్వాసం ఉండొచ్చు, నాకైతే లేదు. కానీ ఒక శాపం లాగా పరిణమించేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. దీన్ని మరి ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. నిజంగా హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు కావచ్చు లేదా ఇతర కొన్ని సందర్భాల్లో భయానకం ఎట్లా ఉంటుందంటే రోడ్ల మీద మనం ప్రత్యక్షంగా అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది. ఎస్. సో ఒకసారి వేణు గారితో మాట్లాడదాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వేణు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ఎలా చూస్తారండి అంటే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నగర ట్రాఫిక్కి ఖచ్చితంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళే అని నేను భావిస్తున్నాను. అందరం కూడా సిటీలో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి, లేకపోతే బయట ఉన్నా కానీ ఏదో ఒక సందర్భంలో సిటీకి వచ్చి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నగరంలో ఎంత దారుణంగా పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. వేణుగారు, అంటే ఏ ప్రాంతంలో ఉంటారు మీరు? నగరంలోని ఏ ప్రాంతంలో ఉంటారు? ఎస్, ఓకే. వేణుగారు, మీ ఆడియో డిస్టర్బ్ అవుతోంది, ఒక్కసారి మళ్ళీ కుక్కట్పల్లి. మీరు హైటెక్ సిటీకి రావాలంటే ఉదయం లేకపోతే సాయంత్రం వెళ్ళాలంటే మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. దాని బదులు ఆ పనులన్నీ మానుకుని ఇంటి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అనిపించేంతలా ఉంటుంది. ఏంటి ఎందుకు ఇంత ట్రాఫిక్ ఏంటి అంటే నగరం నిర్మించేటప్పుడు లేకపోతే ఇంత పెరుగుతుందని తెలిసి కూడా రోడ్లన్నీ కూడా ఇరుకుగా నిర్మించడం, దీంతో పాటుగా ఇప్పుడు డెవలప్ అయ్యేటువంటి సిటీ నానక్రామ్గూడ సైడ్ లేకపోతే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ ఇప్పుడైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేకపోతే భవిష్యత్తులో అక్కడ పరిస్థితి కూడా అదేనా? అసలు ఇప్పటికైనా కానీ నగరంలో ఇంత ట్రాఫిక్ సమస్య తగ్గించాలంటే అసలు ఏదైనా చర్యలు తీసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఇంకా ఫ్లైఓవర్లు ఎన్ని నిర్మించినా కానీ, అంటే ఫ్లైఓవర్ నిర్మించే ముందేమో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు భావిస్తున్నా కానీ, వాహనదారులు భావిస్తున్నా కానీ, ఆ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత అదే విధంగా కొనసాగుతోంది. ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. మెట్రో నిర్మించే ముందు అందరూ కూడా ట్రాఫిక్ తగ్గుతుంది హైదరాబాద్లో అనుకున్నారు, కానీ మెట్రోలో వెళ్ళే ప్రయాణికులు మెట్రోలో వెళ్తున్నారు, ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగుతోంది. ఏంటి, ఎలా చూడాలి? ఏం జరిగింది? ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా? ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ రకాల పార్టీ ప్రతినిధులకు అదే మీకు శుభాకాంక్షలు. యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు చాలా నడిబొడ్డున, అంటే తెలంగాణ రాష్ట్రంలో మధ్యలో ఉంటుంది. దాదాపు ఇది దక్కన్ పీఠభూమి, సముద్ర మట్టానికి దాదాపు
1700 నుంచి 800 అడుగుల్లో హైదరాబాద్ ఉంటుంది. ఈ హైదరాబాద్ కి పూర్తిగా చుట్టుపక్కల దాదాపు 260 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ఈ నగరానికి ఒకసారి మనము గతంలో కొన్ని విషయాలు తర్వాత పరిశీలిస్తే పాపులేషన్ వైజ్ 2031 అనుకున్న అంచనాల ప్రకారము 2 కోట్లు పాపులేషన్ వస్తుందని చెప్పి అంచనాల ప్రకారంగా నగర విస్తీర్ణం బట్టి, నగర అభివృద్ధిని బట్టి, నగరం ప్రస్తుత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భాల్లో దాదాపు 2031కి 2 కోట్ల జనాభా అని చెప్పనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి. ఇక ఒకసారి గతంలో 1951 నుంచి 2011 వరకు ఒకసారి చూస్తే ఎక్కువ జనాభా వచ్చినటువంటి సందర్భం 2011, అదే విధంగా 1971 సంవత్సరం. ఈ 2 దఫాల సంవత్సరంలో దాదాపు ర్యాపిడ్ గా హైదరాబాద్ లో జనాభా వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇక ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం భారతదేశంలో అతి పెద్దటువంటి నగరం, ఐదవ అతి పెద్ద నగరం. ప్రపంచంలో దాదాపు 41 స్థానంలో మనం ప్రపంచంలో అతి పెద్ద నగరంగా ప్రపంచంలో ఉన్నాం. సో ఇటువంటి మెట్రోపాలిటన్ నగరంకి మనము దానికి మించి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యమైనటువంటి శానిటేషన్ వ్యవస్థ కానివ్వండి, వీటిల్లో గత ప్రభుత్వాలు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యము, దీంట్లో పూర్తిగా వాళ్ళు విఫలమయ్యారని చెప్పి హైదరాబాద్ నగరంలో నేను ఒక 25 సంవత్సరాల నుంచి నేను నివసిస్తున్నాను. దాదాపు నా యొక్క వయసులో సగానికి ఎక్కువ భాగం నేను హైదరాబాద్ నగరంలోనే నాకు హైదరాబాద్ తో అంతటువంటి మంచి అవినాభావ సంబంధం ఉంది. నేను గతంలో చూసినటువంటి హైదరాబాదు తరువాత నేను చూసినటువంటి హైదరాబాద్ కి చాలా తేడా ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంటే కూడా కాంగ్రెస్ పార్టీ, అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ, అట్లా చాలా రకరకాల పార్టీలు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కానివ్వండి, తర్వాత సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది దీన్ని పాలిస్తూ రావడం జరిగింది. కానీ ఎవ్వరు దీని మీద కాన్సన్ట్రేషన్ వైజ్ ఎవ్వరు దీన్ని పూర్తిగా డెవలప్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడైనా సరే ఫ్లైఓవర్ వేయడం, రవాణా వ్యవస్థకి అక్కడికక్కడికి ప్యాచ్ వర్క్ చేసుకోవడమే తప్ప, అంటే ఒక సమస్య ఉంది, పలాని లొకేషన్ లో ట్రాఫిక్ సమస్య ఉంది, అక్కడ ఏదైనా ఫ్లైఓవర్ యూజ్ అవుతుందా, లేకుంటే ఇంకేమైనా అండర్ పాస్ యూజ్ అవుతుందా, అటువంటి ప్యాచ్ వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు తప్ప, అది కూడా అతి వేగంగా చేయడము, వాటిలో నాణ్యత లేనటువంటి పనులలో కొన్ని పడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా చూస్తే మొట్టమొదటగా నవాబులు పాలించినటువంటి హైదరాబాద్ లో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ వ్యవస్థనే ఇప్పటి వరకు కూడా జరుగుతా ఉంది తప్ప, విశ్వనగరం అని చెప్పని గొప్పలు చెప్పినటువంటి పెద్దలు, గత పాలకులు ఏ రోజు కూడా ఈ విశ్వనగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని ఒక పక్కా ప్రణాళికతో చేయని ఆలోచన కూడా రాలేదని చెప్పని నేను ఈ యొక్క గత పాలకుల విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి గత పాలకులు కూడా కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది పూర్తిగా హైదరాబాద్ నగరం విఫలం. అదే విధంగా మీకు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ, ఇప్పుడే మన విశ్లేషకులు వెంకటేశ్వరరావు సార్ చెప్పినట్టు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే వాళ్ళ యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించకపోగా కాలనీలో అనుమతి ఉన్నటువంటి డ్రైనేజ్ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పైపులు ఉంటే అదే కాలనీలో ఒక గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వడము, ఆ కాలనీ
గేటెడ్ కమ్యూనిటీ వల్ల ఒక 500 ఫ్యామిలీస్ రావడము, దానికి సంబంధించినటువంటి సామర్థ్యం డ్రైనేజ్ లేకుండా పోవడము, అదేవిధంగా గతంలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా చెరువులు అనేటువంటివి పూర్తిగా కబ్జాలు చేయడం, ఆ తర్వాత అక్కడ ఎఫ్టిఎల్ బఫరు అన్ని బోన్ లాస్ట్ కి భవిష్యత్తులో నాకు తెలిసి గూగుల్ మ్యాప్ లో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ చెరువులు ఇక్కడ ఒక చెరువు ఉంది, ఇది గూగుల్ మ్యాప్ లో మనం చూపించేటువంటి భవిష్యత్ తరానికి ఇదిగో ఇక్కడ ఒక చెరువు ఉందని చూపించుకోవాల్సినటువంటి స్థితికి తీసుకొచ్చారు హైదరాబాద్ లో. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో హైడ్రా అని తీసుకొచ్చారు, కొన్ని చెరువులను కాపాడుతూ చెరువుల సంరక్షణ ధ్యేయంగా చెప్పినటువంటి ఆలోచన. నేను ఏమంటున్నా అంటే ఏది ఏమైనా ఒక పక్కా ప్రణాళిక జరగడం లేదు, ఒక పక్కా ప్రణాళికతో హైదరాబాద్ కి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా ఇక్కడ ప్రభుత్వంలో రాలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము ప్రతిసారి కూడా ప్రశ్నిస్తున్నాం, కానీ గత పాలకుల నిర్లక్ష్యం, ప్రజలు అవస్థలు, ర్యాపిడ్ పాపులేషన్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము చాలా మంచి వాతావరణము, నలువైపులా ఎటువైనా సరే ఎక్స్పాండ్ చేసి హైదరాబాద్ నగరాన్ని ఎటువైపైనా సరే మనం ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎటువంటి చుట్టుపక్కల సముద్రం లేదు, పూర్తిగా దక్కని భూమి, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి భూమి. సో దీనికి ఉన్నటువంటి లక్షణాలతో హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా నేను ఏ రాజకీయ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, టీడీపీ అయినా సరే, అందరూ కూడా ఒక ఆలోచనతో కలిసి దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారి గురించి మాట్లాడారు మన విశ్లేషకులు. మోదీ గారైనా సరే ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని దేశంలో 2వ అతిపెద్ద నగరం స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా నుంచి కోరుకుంటున్నా. అది జరగాలని చెప్పని చెప్తున్నాను. రామూర్తి గారు నమస్కారం అండి. రామూర్తి గారు వినిపిస్తోందా? వినబడుతుందండి. ఎస్ అండి. అంటే ఒక విషయంలో డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. గత 10 ఏళ్ళ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో చాలా వరకు ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది, దానివల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు కూడా తీరాయి, అవునన్నా కాదన్నా. కానీ ఈ ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లోని కోర్ పార్ట్, ఈ పాత బస్తీ కావచ్చు, లేకపోతే ఈ మిగిలినటువంటి ప్రాంతాలు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి భాగాలు ఇంకా ఆ ట్రాఫిక్ ఇబ్బందుల్ని పడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే కీలకంగా నాలాలు పొంగి పొర్లుతాయి. ఇంక వర్షాకాలం వచ్చిందంటే ఇంక ఎంత ఘోరంగా పరిస్థితి ఉంటుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, కొద్దిసేపు పార్టీలు అవి పక్కన పెడితే వాస్తవంగా అసలు హైదరాబాద్లో సమస్య ఎలా ఉంది ఏంటి, గత 10 ఏళ్లలో అయినా తీరిందా లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత, అండ్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైనా చేస్తోందా లేదా, ఇవన్నీ విషయాలు కూడా చర్చిద్దాం. చెప్పండి. అంటే ఏంటంటే పరిస్థితులు ఏంటంటే హైదరాబాద్ కు సంబంధించి ఏదైతే మేము వచ్చిన తర్వాత ఏ విధంగా మేము చేశామన్నది కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తే, అదే విధంగా ఈ సమస్యలకు కారణం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అట్ ప్రజెంట్ కారణం 18 నెలలుగా ట్రాఫిక్ విషయంలో ప్రజలు పడుతున్న కష్టాన్ని కూడా కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 9.5 ఏళ్ల పాలనలో 36 ఫ్లైఓవర్లు కట్టాం మేము. 36 ఫ్లైఓవర్లు కట్టి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లైఓవర్లు కట్టి కొంత తగ్గించే ప్రయత్నం చేశాం. అదే విధంగా కొంచెం తగ్గింది అన్నది కూడా చాలా జనాలకు అందరికి తెలుసు. అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మిత్రుడు మాట్లాడతాడు వేణుగోపాల్ గారు, మేము ఏదైతే అధికారం రాలేదు, అధికారంలో వస్తేనే చేస్తామంటే, మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు సంబంధించి అధికారంలో ఉన్నారు. ఇక్కడ అధికారంలో లేరన్న మాట చాలా తప్పు మాట. ఎందుకంటే మీరు దేశంలో అధికారం ఉన్నారంటే దాదాపు మొత్తం అన్ని రాష్ట్రాలకు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు మీరు ఏదైతే పాలిస్తున్నట్టే. మీరు పాలన లేము, పాలన ఉంటేనే చేస్తాము, మా రాష్ట్రంలో ఏదైతే పరిపాలన ఏదైతే మా పార్టీ వస్తేనే చేస్తామన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉప్పల్ ఫ్లైఓవర్ అండి. ఉప్పల్ ఫ్లైఓవర్ దాదాపు 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ విధంగా కడుతున్నారు, దాదాపు 2 ఇటుకలు, 1/4 కిలో సిమెంటు,
అరకిల ఏదైతే ఇసుక ఈ విధంగా పేర్చుకుంటూ 5 సంవత్సరాలు చిల్లర అయిపోతున్నది. ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ప్రజల మీద, ప్రజల సమస్యల మీద ఏదైతే చిత్తశుద్ధి ఉండాలి. ఎలక్షన్ల మీద, ఓట్ల మీద, నోట్ల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల సమస్యల మీద కూడా ఇరు పార్టీలకు ఉండాలి. ఎందుకంటే 18 నెలలుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఒక్క ఫ్లైఓవర్ కూడా వేయలేదండి. ఎందుకంటే సమస్యలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. మొత్తం ఎవరైనా కూడా ఓవర్ నైట్ గా హైదరాబాద్ కు ఎవరు కూడా ఏం చేయలేం. కానీ మీ 9.5 ఏళ్లలో దాదాపు సమస్యలు తగ్గేనికి, ట్రాఫిక్ సమస్యలు తగ్గించి అంతే. ఎందుకండి కమాండ్ కంట్రోల్ కట్టి ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించి అదే విధంగా ఏదైతే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కూడా అందులో ఇన్వాల్వ్ చేశాం. ఏ విధంగా అంటే సాధారణ కెమెరాలతో పాటు దాదాపు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా గుర్తించే కెమెరాలు కూడా దానికి మొత్తం కంప్లీట్ గా అటాచ్ చేశాం. సిటీలో ఎక్కడ కూడా ఏ విధమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నా చిటికలో ఏదైతే తెలిసేంత ఏదైతే టెక్నాలజీని మేము యూజ్ చేసుకున్నాం. ఆ యూజ్ చేసుకునే క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా కూడా దాదాపుగా చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో అవకాశాలు ఎక్కువ పెరిగినాయి. 9.5 ఏళ్లలో ఎక్కువ అవకాశాలు పెరిగినాయి కాబట్టి దాదాపు జనాభా కూడా ఎక్కువ వచ్చింది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు అయితే ఐటీకి సంబంధించిన ఎగుమతుల్లో నంబర్ 1 గా ఉన్నాం. అదే విధంగా కొత్త కంపెనీస్ రావడం వల్ల ఉద్యోగాలు కూడా పెరిగినాయి. అదే విధంగా దేశం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే మనం ఉద్యోగాన్ని ఎక్కువ ఇస్తున్నాము. అదే విధంగా నగరం కూడా చాలా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాం కాబట్టి హైదరాబాద్ మీద వాస్తవంగా చాలా మంది జనాలు రావడానికి ఇది ఒక కారణమైంది. కానీ కారణమైన తర్వాత కూడా ఏంటంటే ట్రాఫిక్ ని ఏ విధంగా మేము ఉన్నప్పుడు దాదాపు 9.5 ఏళ్లలో వర్షాలు పడ్డప్పుడు మాత్రమే పెద్ద సమస్య ఉండేది. ఇంకొక సమస్య ఏంటంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే సాయంత్రము ఆఫీస్ నుంచి వచ్చే సమయం, అదే విధంగా మార్నింగ్ ఆఫీస్ పోయే సమయంలో ట్రాఫిక్ ఉండేది. కానీ పీక్ అవర్స్ లో వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా ఏ టైంలో అయినా కూడా వీళ్ళు అసలు కనీసం ట్రాఫిక్ కంట్రోల్ తప్పేది. వాస్తవంగా వీళ్ళే కంట్రోల్ లేరు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉంటే హోమ్ మినిస్టర్ కూర్చొని ఏ విధంగా ట్రాఫిక్ సమస్య ఉన్నది, కత్తున్నది, కార్కర్ ఉన్నది చర్చించేటోడు. ఈయన కిందనే పెట్టుకున్నాడు కదా ట్రాఫిక్. ఈయన మొత్తం అన్ని ట్రాఫిక్ ఈయనే, అదే విధంగా ఏదైతే విద్యాకి ఈయనే, అన్నిటికీ మొత్తం కంప్లీట్ గా ఇంపార్టెంట్ అన్ని ఈయన పెట్టుకున్నాడు. వాస్తవం ఏమంటే ఇంపార్టెంట్ ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఒక మంత్రిని అయ్యాలి. ఎందుకంటే అన్ని కూడా మనం అన్ని చూడలేమండి. మనిషి కూడా ఒక యంత్రం లాంటి కాదు. వాస్తవంగా ఈయన అసలు యంత్రమే కాదు. ఈయనకు అసలు వాస్తవంగా సబ్జెక్టే లేదు. ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో రాష్ట్ర పరిస్థితి ఏందో అదే విధంగా ఇంతవరకు కూడా సబ్జెక్ట్ లేదు. వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలలో ఏమైతుందో కూడా చెప్పలేడు. ఏ జిల్లా ఎక్కడున్నో చెప్పలేడు, ఏ మండలం ఎక్కడున్నో చెప్పలేడు. ఇవన్నీ మనం పక్కకు పెట్టుకుంటే కానీ ఏదైతే ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. ఎందుకంటే ఆయన బూచిగా చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఎవ్వరు కూడా మాట్లాడరు. కానీ ఈయన ఏదైతే చంద్రబాబు మీద ప్రేమ ఇక్కడ ఉన్న ప్రజల మీద లేదు, అదే మీద ప్రజలు పడుతున్న కష్టాల మీద లేదు. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, 520 మంది రైతులు చచ్చిపోయారు, ఒక్కరి దగ్గరికి పోలేదు. అదే విధంగా విద్యార్థులు దాదాపు 120 మంది చచ్చిపోయారు, ఒక్క దగ్గరికి పోడు. అదే విధంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్న కాడికి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ట్రాఫిక్ లేకుండా నేను జనరల్ లాగా పోతా, ఎక్కడ కూడా నేను ట్రాఫిక్ కాడ ఆగుతా అని చెప్తారు. మొత్తం ఈయన వస్తుంటే ఎన్ని గంటలు ఆపుతున్నారు చూడండి. ఇప్పుడు చాలా అంశాలు వాళ్ళు ఏదైతే వాహనదారులు కూడా ఏం రాబాయి ఏం దొల్లి ఇది కథ ఏంది కార్ఖాన అనేది ముఖ్యమంత్రి 2 పోయింట్లు కానీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నారు గంటలు. ఆఖరికి ఆయన విమానంలో పోతే కూడా కింద జనాలను ఆపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కూడా చూసాను. ఎందుకంటే మొన్న ఏదైతే ఎయిర్పోర్ట్ కు పోతుంటే నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించండి. ఏదైతే ఈయన ఎయిర్పోర్ట్ పోయే దారి ఎయిర్పోర్ట్ పోతుంటే ఎయిర్పోర్ట్ పోయే దారి మొత్తం మూసేసారు. అసలు నాకు అర్థం కాదు. అది వాస్తవంగా మళ్ళీ ఎక్కడంటే మొత్తం ఫ్లైఓవర్ మీద ఏదంటే ఓఆర్ఆర్ మీద మనం ఎవరు ఎక్కకుండా ఆయన పోతా ఉంటే దాదాపు 45 మినిట్స్ వెయిట్ చేసామండి. ఎవరు వాస్తవంగా ఏదైతే ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ అవుతుందా అండి? ఈయన వస్తేంది పోతేంది. ఇప్పుడు ఈయన వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, వీళ్ళ మంత్రుల వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సాల్వ్ చేయవలసిన మంత్రివర్గం ఉన్న సభ్యులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ స్వయంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు రివ్యూస్ లేవండి ట్రాఫిక్ సమస్య మీద. మరి ఏంటిది పరిస్థితి? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ ముఖ్యంగా పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నాయి. గంటలు దాదాపు ఏదైతే ఆఫీస్ కు పోయి వచ్చే టైం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కపోయే సమయం ఎక్కువ అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఏదైతే సామాన్య ప్రజలండి వాళ్ళకు రెక్కాడితేనే డొక్కాడుతుంది. వాళ్ళు ఏదో పొద్దంతా పని చేసుకొని ఇంటికి సమయానికి చేరితే వాళ్ళు ఇంత బుక్కడంత తింటారు, అలాంటి పరిస్థితి. కానీ ఏదైతే ఇంటికి యజమాని లేటుగా వస్తే ఇంటికి సమస్యలు చాలా పెరుగుతాయండి. అలాంటి సమస్యలను కూడా ఏదైతే ప్రభుత్వం కావాలని పేస్తున్నా తప్ప ఇంకోటి పేదల ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అయితే ఇది కాదు. ఓన్లీ వాళ్ళ సంపాదన, వాళ్ళ భూములు, వాళ్ళ జాగల మీద ఉన్న కాన్సన్ట్రేషన్. అంతకేంటంటే నిన్న 2 రోజుల కింద కూడా నాకు పక్క సంవత్సరం చెప్తున్నా వైజాగ్ లో 200 ఎకరాలు కొన్నారండి. ఏది రేవంత్ రెడ్డి బ్రదర్స్ అండ్ బినామీలు.
ఇప్పుడు ఆ ల్యాండ్ల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ లో ఎక్కడ ఏ మూలకు ఏ సర్వే నంబర్ ఉన్నది, ఏ ఖర్చు ఉన్నది, ఎంత భూమి ఉన్నది అది చెప్పమంటే చెప్తాడు తప్ప ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉన్నదా, ఏ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారా అంటే జీరో నాలెడ్జ్ అండి. భూముల మీద ఉన్నంత నాలెడ్జ్ ఈయనకు సమస్యల మీద అదే విధంగా ప్రజల మీద లేదు, రాదు కూడా. ఒకవేళ రావాలని మనం అనుకుంటే కూడా మనంత ఎర్రోడు పిచ్చోడు ఒకడు. రైట్, శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు, చెప్పండి. నమస్తే అండి. అంటే వాస్తవానికి నాకు తెలిసి సరిగ్గా ఒక ఏడాది క్రితం ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా రూపొందించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి వర్యులు. అది ఎంతవరకు అమలు అయ్యింది ఏంటి, అసలు ట్రాఫిక్కి సంబంధించి అవగాహన ఉందా ప్రభుత్వానికి? ఇంత ట్రాఫిక్ రోజు రోజుకు విపరీతంగా ఎక్కువ అవుతున్నా కానీ మొన్న గచ్చిబౌలి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. ఆ ఫ్లైఓవర్ పైన కూడా రెండో రోజే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి అసలు సమస్యకు సంబంధించి పరిష్కార మార్గాలు ఏమైనా చూస్తున్నారా, లేకపోతే ఎలాగో జనాభా పెరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, దానికి ఏం చేస్తామంటారా, ఏం చెప్తారు? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే విజయ్ గారు, గతంలో ఇప్పటివరకు మా తమ్ముడు బీఆర్ఎస్ నాయకుడు చాలా మాట్లాడిండు. ఇప్పుడు సోయి లేకుండా ఉంటే ఈ 18 నెలలు ఇంత క్లిష్టమైన పరిస్థితులున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత సాఫీగా తీసుకుపోతుండే. సోయి లేకుండా ఆయన ఇంట్లో వండుకోలే, లేదా ఫామ్ హౌస్ లో వండుకోలే, లేదంటే ప్రగతి భవన్ అని పేరు పెట్టి గతంలో ముఖ్యమంత్రి వండుకున్నట్టు. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అరే కాదు, పర్సనల్ గా వద్దులేండి, సమస్య గురించి చర్చిద్దాం. ఓకే 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 చెప్పండి. 18 ఏళ్ళుగా పక్కేసుకొని అడుగుతున్నారు. విజయ్ గారు, శివ గారు, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి చర్చిద్దాం. శివ కుమార్ గారు, మీరంటే లేదండి. శివ కుమార్ గారు, ముఖ్యమంత్రితో మాట్లాడు, ముఖ్యమంత్రి తమ్ముళ్ళతో మాట్లాడు, మీరంటే శివ కుమార్ గారు, ముఖ్యమంత్రి తాగి వండుకుంటుండే. ఈ ముఖ్యమంత్రి తాగుడు అలవాటు లేదు, ఏమంటాం అలా దానికి? మళ్ళీ కూడా పర్సనల్ గా వద్దు శివకుమార్ గారు, ప్లీజ్ ప్లీజ్, మీరు అర్థం చేసుకోవాలి పెద్దలు. శివకుమార్ గారు, పర్సనల్ గా వద్దు. విజయ్ గారు ఇద్దరు తాగినట్టు టాపిక్ అంతా డైవర్ట్ అవుతోంది. రామ్మూర్తి గారు, శివ గారు, ప్లీజ్ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎవరి గురించి వ్యక్తిగతంగా లేకపోతే పర్సనల్ ఇష్యూస్ గురించి తీసి మాట్లాడితే అసలు బాగు. అసలు దానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి అసలు ఎక్కడా కూడా పొందడం లేదు. శివ గారు, కైండ్లీ కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ కి సంబంధించి ఒకవేళ మీరు గత ప్రభుత్వం కారణం అనుకుంటే ఏ రకంగా గత ప్రభుత్వం కారణమో చెప్పండి. రామ్మూర్తి గారు ప్లీజ్. శివ గారు, కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి వద్దు, పర్సనల్ గా వెళ్ళకండి. వినిపించింది రామ్మూర్తి గారు వినిపించింది. ఏం మాట్లాడుతావు? సరే మీకు అవకాశం ఇస్తాం, దానికి సమాధానం చెప్పొచ్చు. శివగారిని కంటిన్యూ చేయనివ్వండి. మీకు తెలుసా, ముఖ్యమంత్రి ఫాదర్ కూడా 24 గంటలు తాగినట్టిండు. ఏం మాట్లాడతారు? మీకు ఏం మాట్లాడతారు? ఓకే, చెప్పారు కదా, శివ గారు ట్రాఫిక్ గురించి మాట్లాడండి. ట్రాఫిక్ గురించి మాట్లాడండి. ఏముండండి, ఏముండాలి? మనిషికి వ్యక్తిగతంగా మాట్లాడు, బంద్ అయ్యి, వ్యక్తిగతంగా మాట్లాడు, బంద్ అయ్యి. ఏ ముఖ్యమంత్రి? ఓకే, శివ గారు ఈ ట్రాఫిక్ గురించి రామ్మూర్తి గారు సరే చెప్పారు కదా, కైండ్లీ లేవండి. రామ్మూర్తి గారు చెప్పారు కదా, కైండ్లీ లేవండి. శివ గారు కంటిన్యూ చేయండి.
రామ్మూర్తి గారు చెప్పారు కదా కైండ్లీ లీవ్ ఇట్. నువ్వు సరిగ్గా మాట్లాడేది నేర్చుకో ఫస్ట్. రామ్మూర్తి గారు చెప్పారు కదా కైండ్లీ లీవ్ ఇట్. మీరు కూడా దానికి సమాధానం చెప్పారు. ఓకే శివ గారు, రామ్మూర్తి గారు కైండ్లీ ఆగండి. ఇంకా రామ్మూర్తి గారు చెప్పారు, మీరు దానికి సమాధానం చెప్పారు, ఇంక వదిలేసేయండి. లేదు వదిలేసేయండి, మీరు కూడా చెప్పారు, వదిలేసేయండి. ఓకే ఓకే రైట్, మీరు కూడా సమాధానం చెప్పారు కదా వారి కుటుంబం గురించి, ఆ కుటుంబ నేపథ్యం గురించి చెప్పారు. రైట్, లీవ్ ఇట్. శివ గారు ప్లీజ్ వ్యక్తిగతంగా వెళ్ళకండి. ఫామ్ హౌస్ లు తాగుడు ఇవన్నీ దేనికి? ట్రాఫిక్ సమస్యకి ఆయన ఫామ్ హౌస్ ఉండడానికి ఏమాత్రం సంబంధం లేదు. దీని గురించి చెప్పండి. ఓకే రామ్మూర్తి గారు చెప్తున్నా కదా, వారిని మాట్లాడివ్వండి. రామ్మూర్తి గారు చెప్పండి. రామ్మూర్తిని మాట్లాడరు బంద్ చేయమని. ఓకే మీరు చెప్పండి. ఒకవేళ ఇన్ కేస్ మాట్లాడతా, మీ అందరు తాగుతారు. శివకుమార్ అన్న మీ ఇంట్లో అందరు తాగుతారు, నువ్వు కూడా తాగుతావు, నాకు తెలుసు కదా. మాకు అలవాట్లేదు. పెద్దోళ్ళు అన్నాలు ఉన్నారు, తాగారు మా ఇంట్లో కూడా. అసలు తాగుడు గురించి చర్చ ఎందుకు వచ్చిందండి? తాగుడు గురించి ఒక రోజు పెట్టుకుందాం. లేదు రామ్మూర్తి గారు శివకుమార్ గారు తాగుడు గురించి ఒక రోజు పెట్టుకుందాం. రామ్మూర్తి గారు వదిలేసేయండి, మీరు సమాధానం చెప్పారు, వదిలేసేయండి. ఇంకా డిబేట్ కొనసాగనివ్వండి. లేదంటే క్లోజ్ చేద్దాం. ఇంకా వాళ్ళు గెస్ట్లు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, మిగిలినటువంటి వాళ్ళు. వేణుగారు వారు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. రైట్, మాట్లాడదాం, ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. మీరు తాగుడు గురించి చర్చ పెడదాం అనుకుంటే దాని గురించి తప్పకుండా పెడదాం. మీరు కూడా సమాధానం చెప్పారు, వారు అన్నది తప్పే. రైట్, కంటిన్యూ చేద్దాం. శివ గారు శివకుమార్ గారు వ్యక్తిగతంగా వెళ్లకుండా ఇవన్నీ వదిలేసేసి అసలు హైదరాబాద్ ట్రాఫిక్ కి ప్రధాన కారణం ఏంటి? ఇన్ కేసు మీరు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏదైనా పొరపాట్లు జరిగి ఈ ట్రాఫిక్ కి కారణం ఏందనుకుంటే దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి, కానీ వ్యక్తిగతంగా వెళ్ళకండి దయచేసి ప్లీజ్. అంటే విజయ్ గారు, మీరు ఆపోజిషన్ పార్టీ లీడర్ ఏమో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి మీద సోయి లేదు, ఆయనకు ఆ సీన్ లేదు, లేకపోతే దమ్ము లేదు, ఆ మాటలు మాట్లాడతారేమో, మీరు ఏం మాట్లాడతలేరు. నేను రామ్మూర్తి గారు ప్రతి దానికి ఇంటర్ఫీర్ అయితే ఇంకా డిబేట్ కొనసాగదు. వారిని మాట్లాడివ్వండి. ప్రతి దానికి అసలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఏం మీరు చెప్పలేదా ముందు ముఖ్యమంత్రి గురించి? మీరెన్ని మాట్లాడలేదు ముఖ్యమంత్రి గురించి, వాళ్ళ తమ్ముడి గురించి? ఎంత రిస్క్ తీసుకుంటుడో నీకేం తెలుసు? నీకు చెప్పాలా? ప్రజలకు అన్ని తెలుసు. సరే ట్రాఫిక్ గురించి చెప్పండి. శివ గారు అది వదిలేసి ట్రాఫిక్ గురించి చెప్పమంటే మళ్ళీ దానికి వెళ్తున్నారు. ఓకే రామ్మూర్తి గారు వదిలేసేయండి. ఇంకా మీరు కూడా కౌంటర్ ఇచ్చారు కదా, వారి గురించి వారి కుటుంబ నేపథ్యం గురించి చెప్పారు, అయిపోయింది. శివ గారు మీరు కేవలం ట్రాఫిక్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి, అదంతా వదిలేసేయండి. ఇంకా ఇప్పుడు చెప్పండి. నేనేమంటున్నా విజయ్, నేను ఒకటే మాట చెప్తున్నా, రామ్మూర్తి చిన్నోడు, ముఖ్యమంత్రి అది వదిలేసేయండి. ఇంకా అది వదిలేసేయండి అంటే మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మళ్ళీ ఆయన ఇంటర్ఫీర్ అవుతారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ పేగులు మెండ వేసుకుంటూ గుద్దుతాం, తంతాం. రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి అన్న మాటల గురించి వచ్చి మనం చర్చ పెట్టలేదు. రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి అన్న మాటల గురించి వచ్చి మనం చర్చ పెట్టలేదు. ఇంకా మీరు ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఇంకా అదే కొనసాగుతుంది. లేదు రామ్మూర్తి గారు, మీరు కూడా ముఖ్యమంత్రి అన్న మాటల గురించి మనం చర్చ పెట్టలేదు. మీరు ముఖ్యమంత్రి అన్న మాటలు కూడా తీసుకొచ్చి డిబేట్ లో చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేస్తే ఇంకా అదే అట్టే వెళ్తుంది చర్చ. ట్రాఫిక్ గురించి కదా మాట్లాడుకునేది. వారు అన్నారు, మీరు దానికి కౌంటర్ ఇచ్చారు, వారి కుటుంబ నేపథ్యం కూడా అలాగే ఉందని. ఇంకా అక్కడికి అయిపోయింది కదా, వారిని చెప్పనివ్వండి. శివ గారు ట్రాఫిక్ గురించి మాట్లాడండి. మళ్ళీ అడిగే పోతున్నాడు ఆయన. అది వదిలేసేయండి, మీ ముఖ్యమంత్రి గారి గురించి వదిలేసేయండి. ఇప్పుడు చెప్పండి ట్రాఫిక్ ఏంటి సమస్యకు పరిష్కారం ఏం చూపెడతారు? ఆయనని ముందు మ్యూట్ లో పెట్టండి, చెప్పే సబ్జెక్ట్ ని మొత్తం డీవియేషన్ ఆయనే చేస్తుండు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి.
ఆయన చెప్పిన మాటకు ఆలోచిస్తే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట మాట్లాడిండు వాళ్ళ తమ్మున గురించి పక్కలకు సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళా మాట్లాడతాడు చేయలేదా? మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ఏం పర్లేదు. కోటేశ్వరరావు గారు కంటిన్యూ చేస్తాను. నేను పదే చెప్తున్నా, వదిలేసేయండి. ఇంకా అదే పట్టుకొని వేలాడితే నేను చేయలేను. నేను అసలు చూసే ప్రేక్షకులైనా కానీ ఒక స్థానం ఉంటుంది కదా వాళ్ళకు కూడా. మరి దీని గురించి చెప్పండి. మళ్ళీ మీరు అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి అని చెప్తున్నాను శివ గారు. ఆ ఎక్స్ప్లెనేషన్ వదిలేసేయండి. రామ్మూర్తి గారు మీరు కొద్దిసేపు సైలెంట్ ఉండండి, నేను ఆపుతాను వారిని. ఆ సబ్జెక్ట్ కి వెళ్తే నేను ఆపి చెప్తాను. రామ్మూర్తి గారు మీరు సైలెంట్ ఉండండి. శివ గారు ఆ ఎక్స్ప్లెనేషన్ వదిలేసేయండి. వదిలేసి ట్రాఫిక్ గురించి చెప్పండి. మీకు ట్రాఫిక్ లేదు శివ గారు, లేదు మీకు ట్రాఫిక్ గురించి అవగాహన వదిలేసి చెప్పండి. ఓకే చెప్పండి శివ గారు కంటిన్యూ చేయండి. శివ గారు, రామ్మూర్తి గారు మీరు ఇంటర్ఫీర్ అవ్వకండి అని చెప్తున్నా కానీ మీరు ఇంటర్ఫీర్ అవుతున్నారు. నేను చెప్తాను వారికి సమాధానం చెప్పిన తర్వాత కూడా మీరు ఇంటర్ఫీర్ అయితే ఇంకా హోస్ట్ కి రెస్పెక్ట్ ఏముంది? కైండ్లీ నేను వారు ఒకవేళ ఇన్ కేసు మాట్లాడితే కేసీఆర్ గురించి లేకపోతే ఆ విషయం మళ్ళీ తీస్తే నేను ఆపి ఈ టాపిక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు కొద్దిసేపు ఆగండి ప్లీజ్, డోంట్ మైండ్. శివ గారు ట్రాఫిక్ గురించి ప్లీజ్. వాళ్ళిద్దరు గెస్టులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ప్లీజ్ కంటిన్యూ చేయండి శివ గారు. ట్రాఫిక్ గురించి చెప్పండి. ఇన్ కేసు మీకు గత 10 ఏళ్లలో ఏదైనా అనిపిస్తే అది కూడా చెప్పండి, ఆ సమస్యలు కూడా. ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు ఇప్పటిదాకా డిస్కషన్ లో జరిగింది ఈ 10 ఏళ్లలో ఏదైతే ఫ్లైఓవర్లు కట్టినరో అది ఈ రోజు కొత్తగా నిర్ణయించి కట్టింది కాదు. ఆల్రెడీ అది ప్రణాళికలో ఉండే వీళ్ళు కంప్లీట్ చేసిండ్రు. అంత మటుకు సంతోషం. మిగిలిపోయినాయి కూడా మొన్న బహదూర్పురాయ్ కానీ లేకపోతే వేరే ఫ్లైఓవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక చేయడం జరిగింది. అక్కడ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టడం జరిగింది, ఇక్కడ పి జనార్దన్ రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి చేసిన దగ్గర వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు. కానీ గతంలో ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లం లో ఉన్న దాంట్లో ఈరోజు జిహెచ్ఎంసీకి కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ కి కానీ ఇద్దరికి కూడా అనుసంధానం ఎక్కడ లేదు. వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు. మొత్తానికి రోడ్డు ఇప్పుడు గతంలో ఏదైతే జిహెచ్ఎంసీ చేసిన వర్క్లు కానీ ఎలాబరేషన్లు కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ లో కానీ ఈరోజు మొత్తానికి ప్రజలకు కూడా ఒక రకమైన ఒక క్రమశిక్షణ పద్ధతిగా పోదాము, సిగ్నల్ పడితే ఆపుదామని మెట్రోపాలిటన్ సిటీ వేరే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎంతైతే స్ట్రిక్ట్ గా ఉందో మన దగ్గర కూడా లేదు. మొత్తానికి గత ప్రభుత్వంలో ఏం చేయడం జరిగింది, కెమెరాలు ఇచ్చేసి ఫోటోలు కొట్టమనడం జరిగింది. దాని విషయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు కంటే ఫోటోలు కొట్టడమే ఎక్కువ జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ అంటే సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా రెడ్ లైట్ పట్టినప్పుడు ఆపాల్సింది ప్రజల బాధ్యత కూడా. ఈరోజు ప్రజలు మొత్తానికి యాక్సిడెంట్లు కావడానికి కారణం ఎవరండి? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా ఆలోచించాలా. గవర్నమెంటే ఒకటే ఆలోచించాలని కాదు, రోడ్డు మీద పోయేది ప్రజలు పోయినప్పుడు ప్రజలు కూడా రెడ్ లైన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకోటి గతంలో ఇదే కేసీఆర్ గారికి లెఫ్ట్ సైడ్ లో మోటార్ సైకిల్ తర్వాత రైట్ సైడ్ లో కార్లు బస్సులు పోవాలని చెప్పి స్వయాన నేను ముఖ్యమంత్రి గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక 60 సంవత్సరాల నుంచి కూడా సిస్టమ్ అట్లనే ఉండే. మనకు 2 లైన్స్ ఉండే, రోడ్ డివైడ్ అయ్యి సైకిళ్ళు లేకపోతే రిక్షాలు లేకపోతే బండ్లు ఆటోలు ఒక లైన్ లో పోతాయి, ఇటు పక్క కారులు బస్సులు ఒక పక్క పోవాలని. అంటే 4 వీలర్ 6 వీలర్ ఒక రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో 3 వీలర్ అండ్ 2 వీలర్ ఇటు పోవాలనేది ఖచ్చితంగా ఆ నిబంధన ఇప్పుడైనా తీసుకురావాలా. ఇంకోటి సిగ్నల్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ వాళ్ళు కెమెరాలు పెట్టుకొని ఉండకుండా ఖచ్చితంగా ఒక 2 ట్రాఫిక్ వాళ్ళు సిగ్నల్స్ దగ్గర 4 క్రాసింగ్ రోడ్ కానీ 3 క్రాసింగ్ రోడ్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఉండి స్టాప్ లైన్ దగ్గర ఆగేటట్టు చూడాలా. ఇటువంటి చూస్తే ఇదైతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైట్ సైడ్ పోయేటోడు లెఫ్ట్ సైడ్ లో పోతాడు, లెఫ్ట్ సైడ్ లో పోయేటోడు రైట్ సైడ్ లో పోతాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కామన్ సెన్స్ కొంతమంది డ్రైవర్లకు పబ్లిక్ కి కూడా ఉండాలా, వాళ్ళ దగ్గర కూడా లేదు. ఇది సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ దీని మీద చొరవ చూపించాలా. ఖచ్చితంగా ప్రజలు దీన్ని కూడా శిరసా వహించాలి. ఎందుకంటే ప్రజల నుంచి కూడా మార్పులు రావాలా. ఉట్టి ట్రాఫిక్ అధికారులే లేకపోతే గవర్నమెంటే చేయాలంటే కూడా కాదు, ప్రజల సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం. ఎట్టి పరిస్థితిలో ఉన్న రోడ్లలో కూడా కరెక్ట్ గా లైన్ బై లైన్ పోతే సరిపోతుంది.
కానీ ఈ రోజు లైన్ బై లైన్ బోర్ ఎక్కడ అవసరం దొరికితే జిగ్జాక్ వెళ్ళిపోతున్నారు. వారు అది కారోళ్ళు కూడా అట్లనే ఉన్నారు, ఆటోలు కూడా అట్లనే ఉన్నారు, అవసరం అయితే ఆర్టీసీ బస్సులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ మార్పాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ట్రాఫిక్ నియమ నిబంధన ఇంకా టైట్ చేయాలా. ఆరు ఏదైతే నేను ఇప్పుడు చెప్పినట్టు 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఒక లైను, 4 వీలర్స్ అండ్ 6 వీలర్స్ ఒక లైన్ 1 by 1 పోతే మటుకు ఖచ్చితంగా ట్రాఫిక్ సెన్స్ తో పోతే మటుకు ఇబ్బంది ఉండదు. ఈ రోజు ట్రాఫిక్ సెన్స్ లేక కూడా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా సరే మొత్తానికి అడ్డుదొడ్డంగా నడిపించడంతో కూడా ఇబ్బంది అవుతుంది. ఆర్ ఇంకోటి ఏంటంటే గతంలో 10 సంవత్సరాల కింద తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండే కొంచెం కొద్దిపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని పోవాలనే రకంగా మాట్లాడుతుండే. కానీ అదే 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చిన్నపాటి రిపేర్లు చేసిండు తప్ప, అదే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మన కోటేశ్వరరావు గారు అనలిస్ట్ అయినా సరే, ఇప్పుడు రామ్మూర్తి అయినా సరే, ఏదైనా రిపేర్ చేసిండ్రు తప్ప కొత్త పైప్ లైన్లు పెద్ద పైప్ లైన్లు ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా ఆ ప్రణాళిక ఈరోజు జిహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ లో ఒక వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి ఫ్రెండ్లీ డీల్ ఉండి లేదా సంబంధం ఉండి సరిపోవాలా. కానీ ఈరోజు రోడ్ వేసిపోగానే ఇమీడియట్ గా వచ్చి ఇంకెవడో తవ్వేస్తాడు, అది ముయ్యరు. ఇటువంటివి కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. డ్రైనేజ్లు కూడా ఇప్పుడు వచ్చేది అంతా వర్షాకాలమే. రేపు ఇవన్నిటిని కూడా ఒక సమీక్ష తీసి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ అనేది ఒకటి మటుకు ఈ కెమెరాలు ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర నిలబెట్టేదానికంటే ట్రాఫిక్ వాళ్ళని ఖచ్చితంగా సిగ్నల్స్ మీద కానీ అక్కడక్కడ ఖచ్చితంగా వాళ్ళు నిలబడి ఏది 4 క్రాసింగ్ రోడ్ కానీ 3 క్రాసింగ్ రోడ్ కానీ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు నిలబడి కంట్రోల్ చేస్తేనే కంట్రోల్ అవుతుంది తప్ప ఖాళీ కెమెరా పట్టుకొని కొడతా కంట్రోల్ అవుతుంది అంటే మటుకు ఖాళీ ఏమన్నా ఫైన్స్ వస్తాయి, చలన్లు వస్తాయి తప్ప మిగతా మార్పులు అయితే రావు. మార్పులు రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ దీని మీద ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. రైట్. నాలాలకు సంబంధించిన అంటే నీళ్లు వర్షాకాలం వచ్చేసరికి రోడ్లపైన విపరీతంగా నిలిచిపోతున్నాయి. మీ ప్రభుత్వమైనా ఏమైనా చేసే ఆలోచనలో ఉందా, లేకపోతే ఇట్లా ప్రజలే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ప్రజలకి కొంచెం ట్రాఫిక్ సెన్స్ ఉండాలని ఇవే మాటలా? అయితే విజయ్ గారు, ఈ మధ్యన ఎక్కడెక్కడైతే పైప్ లైన్ చిన్నది ఉందో, అదే 4 ఇంచ్ డయా ఉన్నదాన్ని 6 ఇంచెస్ ఉన్నది 8 ఇంచ్ డయా ఖచ్చితంగా చేసి ఎక్కడికక్కడ లింకేజ్ చేసి వాటర్ పోయేలాగా ఈ రోజు ఖచ్చితంగా చేస్తున్నారు. మీరు మొన్న రీసెంట్ మీరు లకడిగా పూల్ దగ్గర కూడా చూడండి, ఆ ఫ్లైఓవర్ దగ్గరికి ఇట్లా వచ్చి రోడ్ కట్ చేసి ఆ పెద్ద పెద్ద పైపులు వేయడం జరిగింది. మొన్నటి వరకు అంతా పైప్ లైన్ సిస్టమ్ చాలా జాగాలు చేసి అది మొత్తానికి ఇటు మూసి ఏదైతే అంబర్పేట్ కానీ లేకపోతే ఇక్కడ నారాయణగూడ ఫ్లైఓవర్ నాలాకిని కానీ అట్లా పోవడానికి దాన్ని డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే చెరువులు కుంటాలు ఉన్నాయో అవి మూసేసిన దగ్గరనే ఖచ్చితంగా వర్షాలు వస్తే మటుకు ఆ వాటర్ పోకుండా ఖచ్చితంగా ఆ నీళ్ళు అక్కడ నిల్వలు ఉంటున్నాయి. అక్కడ ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా బ్లాక్ చేయడము, లేకపోతే కన్స్ట్రక్షన్ చేయడము, లేకపోతే ఆ ఉన్నదాన్ని మూసేయడము, ఇట్లాంటివి జరిగినాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సి వస్తుంది. ఆ ప్రక్షాళన చేస్తే మటుకు మార్పులు వస్తాయి. లేకపోతే ఇప్పుడున్న వర్షాలలో కూడా ఈ విత్ ఇన్ నో టైంలో మటుకు అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. చెరువులు పూడికలు అని చెప్పి చెరువులను మింగేసిండ్రు. ఉన్న వాళ్ళకి దానదత్తం చేయడం జరిగింది. చెరువులు కానీ లేకపోతే కుంటాలు కానీ నాలాలు కానీ ఎక్కడెక్కడ కబ్జాలు అయినాయి. ఆ కబ్జాలు క్లియర్ అయితేనే ఈ నీళ్లు ఎక్కడికక్కడ సజావుగా పోతాయి, లేదంటే దాన్ని డైవర్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా సమీక్ష కూడా జరిగింది. బహుశా ప్రభుత్వం నిర్ణయం కూడా వేరే రకంగా తీసుకుంటారు. రైట్. కోటేశ్వరరావు గారు, అంటే అవునన్నా కాదన్నా ప్రజలకి కూడా కొంత అవగాహన ఉండాలి ట్రాఫిక్ అంటే. మనం చూస్తుంటే ఈరోజు సిటీలో చాలా వరకు కార్లన్నీ కూడా కేవలం ఒకే ఒకరు ప్రయాణించేటువంటి కార్లు చాలా ఉంటాయి సిటీలో. వాళ్ళు కొంత అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పైన ఆధారపడడమో లేకపోతే ఇతర క్యాబులు బుక్ చేసుకోవడమో చేస్తే బెటర్గా ఉంటుందేమో. చాలామంది స్టేటస్ కోసం అని చెప్పి కార్లను విపరీతంగా వాడుతున్నారు, అది కూడా ఒక్కరే ప్రయాణిస్తున్నారు. ఇంకా పీక్ అవర్స్లో అయితే ఆ కార్ల వల్ల ఎంత ట్రాఫిక్ అవుతుందో మనం చూస్తున్నాం. దాంతోపాటుగా బస్సులకు అంటూ ఒక సపరేట్ లైన్ వేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా చాలా రోజుల నుంచి ఉంది సిటీలో. సో వీటిపైన కూడా ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకోవాలి. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వాహనదారులు కూడా కొంత దీనికి సంబంధించి అవగాహనతో మెలిగితే బాగుంటుందేమో. ఏమంటారు? ఇప్పుడు ఇవన్నీ జనం ముఖ్యంగా వాహనాలు నడిపేటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి మాట నిజమే. కానీ అసలు సమస్య పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి ఏం చేస్తున్నారు అనేటువంటిది హైదరాబాద్ లో ప్రధానమైనటువంటి సమస్యగా నేను భావిస్తున్నాను. అవును, మనకి 4 వైపులా
లేదా 3 వైపులా రైలు మార్గాలు ఉన్నాయి. ఆ రైలు మార్గాలని ఉపయోగించుకొని MMTS ప్రతి 2 నిమిషాలకి లేదా 5 నిమిషాలకి ఒక MMTS రైలుని కనుక నడిపేట్లయితే చాలా ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా గంటల తరబడి ప్రయాణించేటువంటి సమస్యలు తీరుతాయి. మరి ఎందుకని గతంలో ఉన్నటువంటి MMTS ట్రైన్లను కూడా ఇప్పుడు తగ్గించారు? రెండోది, MMTS ట్రైన్ కి నమ్ముకొని ఈ ట్రైన్ వస్తుంది, దీనికి మనం వెళ్దాము అని ఆఫీస్కో ఫ్యాక్టరీకో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి హామీ ఉందా అంటే హామీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణది కాదు కదా. ఎందుకని కేంద్ర ప్రభుత్వం దాని MMTS వ్యవస్థను ప్రవేశపెట్టారు, అది జయప్రదంగా నడుస్తా ఉంది, ఎందుకని దాన్ని విస్తరించట్లేదు అనేటువంటి ప్రశ్నకు వస్తే ఎవరు సమాధానం చెప్పరు. అందుకని మాకు అధికారం లేదు కనుక మేము చేయలేకపోతున్నాము, మేము ఉంటే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి మీ అధికారంలో ఉన్నటువంటి MMTS ని ఎందుకని విస్తరింపజేయట్లేదు నగర అవసరాలకు అనుగుణంగా? మెట్రోకి నిధులు సరే, అవన్నీ ఉన్నాయి. నేననేది మెట్రోకి నిధులు, మెట్రో రాబోయేటువంటి దానికి నిధులు ఉన్నటువంటి రైల్వే లైన్ల మీద MMTS ట్రైన్స్ ని ఎందుకని పెంచరు? వందే భారత్ మీద ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఉన్నటువంటి ప్రచారం సామాన్య జనానికి తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో వెళ్ళగలిగేటువంటి MMTS ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళు అనేది దానికి ఇంతవరకు ఎవరు కేంద్ర మంత్రులు గాని ఎంపీలు గాని ఎవరైనా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు వాటి దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. రెండోది, మన గతంలో రామచంద్రపురం లైన్ వేశారు, రోజుకి ఒక రైలు నడిపారు, ఉదయం ఒక రైలు, సాయంత్రం ఒక రైలు. ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసేసి ఆ పునరుద్ధరించినటువంటి మార్గాన్ని కూడా వృధాగా పెట్టేశారనేటువంటిది మనకు తెలిసిందే కదా. ఎందుకని? ఆ ప్రాంతంలో ట్రాఫిక్ లేదా, లేకపోతే రైళ్లు ఎక్కేవాళ్ళు లేరా? ఎందుకని దాన్ని ఆ విధంగా చేశారు అనేటువంటిది సమస్య. అందుకని రెండోది, ప్లానింగ్ కి సంబంధించి మన డిజైనర్లు వాళ్ళకి మరి బుర్ర ఉన్నదో లేకపోతే లేదో మనకు తెలియదు. అంబర్పేట ఫ్లైఓవర్ అటు గోల్నాకా దగ్గర ఎండ్ అవుతుంది. ఆ గోల్నాకా దగ్గర ఎండ్ అయ్యేటువంటి ఆ ఫ్లైఓవర్ ఆ ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేయాల్సింది, పరిష్కరించాల్సింది పోయి అక్కడ కొత్త సమస్యను సృష్టించింది. మొత్తం బుర్రమంటూ 2 నిమిషాల్లో ఆ ఫ్లైఓవర్ మీద చివరికి దిగి వెళ్తే ఆ గోల్నాకా దగ్గర నుంచి కాచిగూడ స్టేషన్ వైపు అక్కడ నాలా దాటడానికి నరకం. కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడిపోతుంది. మరి దాన్ని అక్కడ ఉండేటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితుల్ని కూడా చూసి కూడా ఆ విధమైనటువంటి డిజైన్ చేశారంటే మన మేధావులు నిజంగానే వాళ్ళ మేధావ శక్తికి జోహార్లు చెప్పాల్సిందే. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ చిన్న విషయాన్ని, ఆ చిన్న తర్కాన్ని ఆ గోల్నాకా నుంచి అటువైపు మూసి వైపు వెళ్ళేటువంటి రోడ్డుకి లేదా ఇటు నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిష్కారం చూపాలో నిత్యం అక్కడ అటు కనుక వెళ్ళేట్లయితే పొరపాటున అరే ఇక్కడ దాకా ఎందుకు వచ్చి, ఇక్కడ దాకా బాగా వచ్చి ఇక్కడేంట్రా ఇది అనేటువంటి పరిస్థితి అవుతాయి. అందువలన ఆ డిజైన్ ఒకటి, నేనేమంటున్నానంటే డిజైన్ ఒక్క మన హైదరాబాద్ లోనే అలాంటిది కాదు. భోపాల్లో 90 డిగ్రీల తోటి చేసినటువంటి ఒక రైల్వే ట్రాక్ మీదకి చేసినటువంటి వంతెన పాము మెలికల్లాగా తిరిగిపోతుంది. అది చెప్పుకోవడానికి చాలా సరదాగా ఉంటది, చూడటానికి సరదాగా ఉంటది. కానీ దాని మీద ప్రయాణిస్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పి జనం అక్కడ చచ్చిపోతున్నారు. ఎప్పుడు కట్టారు అది? ఇవాళేగా, నిన్న మొన్న కట్టిందేగా అది. అంటే ఆధునిక యుగంలో కూడా అనేకమైనటువంటి అపరిమితమైనటువంటి నాలెడ్జి లేకపోతే అనేక కట్టడాలను చూసిన తర్వాత కూడా మరి అక్కడ భోపాల్ రాజధాని, మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో అటువంటి దాన్ని కడితే దానికి కేంద్ర ప్రభుత్వం అనాలా బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం అనాలా? ఎవరిని నిర్ణయించాలి ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ గురించి? అలాంటివి అనేక చోట్ల ఈ విధమైనటువంటి అంటే ముందు చూపు లేకుండా చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి ఒకటి. ఇక ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ కి సంబంధించి 2022లో పూర్తి కావాలి. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు.
అది పూర్తి చేయలేనటువంటి కేంద్ర ప్రభుత్వము దేశాన్ని 2047లో ఎక్కడికో తీసుకుపోతామని చెప్పేసి కబుర్లు చెప్తా ఉంటే ఎట్లా నమ్మాలి? వీళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏమిటి అసలు? ఒక నారపల్లి ఫ్లైఓవర్ ని నిర్మించలేనటువంటి వాళ్ళు సకాలంలో మొత్తం దేశాన్ని మొత్తం రూపురేఖలన్నీ మార్చేస్తామని చెప్పేసి అంటే నమ్మడానికి ఉంటుందా? అందుకని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్ని దానికి సంబంధించినటువంటి కొంతమేర ఈ మన భూసేకరణ సమస్య ఉన్నదట. భూసేకరణ సమస్య ఎన్ని సంవత్సరాలు పెడతారండి? భూసేకరణ లేకుండా మరి ఎందుకు ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభించారు? నరకం అటు వెళ్ళాలంటే, కీసరా లేకపోతే ఆ వైపు వెళ్ళాలంటే ఉప్పల మీదుగా నరకం. అవును అవును అవును. ముఖ్యంగా ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ. మరి దానికి ఎవరైనా కేంద్ర మంత్రులు కానీ లేకపోతే వీళ్ళు ఎవరైనా ఇదిగో ఈ నరకానికి మమ్మల్ని క్షమించండి అని ఎప్పుడైనా అడిగారా? ఈ రాష్ట్రం నుంచి లేదా ఈ సిటీ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎప్పుడన్నా? అసలు వాళ్ళకి అది తెలుసా? నిన్న రేవంత్ రెడ్డి, మన కిషన్ రెడ్డి గారు ఎక్కడో నీళ్లు ఉన్నాయి అని చెప్పేసి, మీ ఇంటి ముందు ఇట్లా నీళ్లు ఉంటాయి అని చెప్పేసి ప్రశ్నించినట్టుగా వచ్చింది. మంచిదే. మరి ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటిదే కదా ఫ్లైఓవర్. మీ ఇల్లు అయితే ఇలాగే కట్టుకుంటారా అని నాలాంటి వాళ్ళు కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన పరువు ఏం కాదు. అయినా అంటే కోటేశ్వరరావు గారు, మంత్రులకు ఏం తెలుస్తుందండి? వాళ్ళు వస్తే 1 కిలోమీటర్ మేర మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసి వాళ్ళ వెహికల్స్ ని పోనిస్తారు. అప్పుడు కూడా మరింత ఇబ్బంది పడేది సామాన్యులే కదా. మరి ఇప్పుడు వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చెప్పాలి కదా, అయ్యా కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు లేకపోతే ఇంకోళ్ళు గారు మీరు వెళ్తే బాగానే ఉంటది మాలాంటి వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళైనా చెప్పాలి కదా. మన తెలియదు అనుకుంటే మాత్రం పొరపాటు. మూర్ఖులం. తెలియదు అనుకుంటే మనం మూర్ఖులం. అన్ని తెలుసు. ఉదాహరణకి చర్లపల్లి రైల్వే ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నారు. వర్షం వస్తే అక్కడ తడిచిపోతాం మనం. రేకులు ఎగిరిపోయాయి. ఆ డిజైనా లేకపోతే ఆ లోపమా ఏమిటి అనేటువంటి మరి మన కళ్ళ ముందే కదా నిర్మాణం జరిగింది, అవన్నీ జరిగింది. అందుకనే ముందే చెప్పా, అన్ని వైపుల నుంచి లోపాలు ఉన్నాయి. ఒకటి. రెండోది నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాద్ లో ఈ డ్రైనేజ్ కానీ లేకపోతే ట్రాఫిక్ అవసరమైనటువంటి రోడ్ల విస్తరణ లేదా ఫ్లైఓవర్లకి వీళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు, ఒక 5 ఏళ్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే తప్ప ఈ భయంకరమైనటువంటి పరిస్థితి తీరదు. అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదా? బల్దియా దగ్గర ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు ఇస్తాయా? సమస్య లేదు. ఇదే పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి తప్ప ఒక సమగ్రమైనటువంటి కొన్ని ప్రాంతాలను అయినా ఎంచుకొని ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో అసలు నాలాలను ఆక్రమణకు గురైనటువంటి నాలాలను తొలగించలేనటువంటిది పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది. డబ్బులు లేవు. డబ్బులుంటే ఇవన్నీ చేయొచ్చు. అందుకని ఏం చేస్తున్నారు అధికారులు కానీ లేదా ప్లానింగ్ వాళ్ళు కానీ తాత్కాలికంగా అది తీసి ఇటు తీసి అటు. ఉదాహరణకి నిన్న మొన్న మా ఇంటి దగ్గర డ్రైన్ తీసి దాన్ని తరలించకుండా ఆ మట్టిని అక్కడే వేశారు. వర్షానికి వస్తే మొత్తం రోడ్డు అంతా స్ప్రెడ్ అయిపోయింది. అది అంటే ముందు చూపు లేనితనం లేకపోతే బాధ్యత రాహిత్యం అనేటువంటిది ఎట్లా ఉంటుందో. వర్షాలు వచ్చే సమయంలో డ్రైనేజ్ మట్టి తీసి ఎప్పుడు తీయాలి? వేసవిలో తీయాలి. కూడిక తీసేసి వెంటనే దాన్ని తొలగించాలి. వర్షాలు పడతా ఉంటే డ్రైనేజ్ తీసి ఆ డ్రైనేజ్ తీసినటువంటి మట్టి మొత్తం రోడ్ అంతా స్ప్రెడ్. నడవడానికి భయంకరంగా ఉంటది. చండాలకు వాహనాలు. అందుకని ప్లానింగ్, ఎగ్జిక్యూషను, నిధులు, బాధ్యతగా ఫీల్ కావడం ఇవన్నీ కూడా జనానికి ఉండాలి, పాలకులకి ఉండాలి, ప్లానింగ్ చేసేటువంటి అధికారులకు ఉండాలి, అందరికీ ఉండాలనేది నేను చివరిగా చెప్తాను. రైట్, ఓకే అండి. శ్వేను గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి. అంటే మీ వైపు నుంచి ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు మార్పు రావడానికి అనేది ఒక్క మాటలో చెప్పేసి కంక్లూడ్ చేసాను. టైం కూడా అవుతోంది. నేనైతే ఒకే ఒక రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాను. ఓకే. ఉప్పల్ ఫ్లైఓవర్ కి సంబంధించి మే 5వ తారీఖున నితిన్ గడ్కరీ వారు కేంద్ర మంత్రి, మన యొక్క రవాణా శాఖ మంత్రి
రోడ్డు రవాణా మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు రావడం జరిగింది. 8-10 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పని గతంలో జరిగినటువంటి కొన్ని తప్పులు, అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ కానివ్వండి, డిపార్ట్మెంట్లలో కొన్ని జిహెచ్ఎంసి సరైనటువంటి అవగాహన లేక, డిపార్ట్మెంట్లలో సఖ్యత లేక జరిగినటువంటి జాప్యాలకి సంబంధిత 25 కోట్లతో 6.25 కిలోమీటర్లు ఉన్నటువంటి గత 8-10 నెలల్లో పూర్తి చేస్తామని మొన్న మే 5వ తారీఖున వచ్చినటువంటి నితిన్ గడ్కరీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎంఎంటీఎస్ మొదటి దశ సంబంధిత ప్రాజెక్టు రిపోర్టు ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయిస్తుంది. దాన్ని చేపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఫస్ట్ ఫేజ్ 171 కోట్లు, సెకండ్ ఫేజ్ కింద 632 కోట్ల రూపాయలు ఎంఎంటీఎస్ కూడా కేటాయించడం జరిగింది. నేను ఏమంటున్నానంటే, సంబంధిత ట్రాఫిక్ కు సంబంధించినటువంటి ప్రణాళికలు గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రణాళిక విభాగము ఫెయిల్యూర్ అనేటువంటి స్పష్టంగా దీనిలో కనిపిస్తుంది. స్థానికంగా ప్రణాళికలు, ఒక విషయం చెప్తాను, ఒక ట్రాఫిక్ మీద పూర్తిగా ఇబ్బంది కలుగుతున్నటువంటి ఏరియాలలో నాకైనా తెలిసినటువంటి ఒక అడ్వైజ్ ఏంటంటే, సంబంధిత ఇప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ జరిగే ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్ ని సెలెక్ట్ చేసి అక్కడ కొంతమంది పురసేవకులు వేసి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధిత ప్రణాళికలో మనము పరిష్కారం చేసుకోవచ్చని చర్చించుకోవాలి. ట్రాఫిక్ మీద ఒక అవగాహన సదస్సులు చేసుకోవాలి. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ విభాగం వారు ఎప్పటికప్పుడు ఒకసారి పూర్తిగా చూడండి, ఫ్లైఓవర్ కింద ఈ యూటర్న్లు, సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా పోయింది. హైదరాబాద్ నగరంలో కొన్ని ఏరియాలలో పెద్ద సిగ్నల్ వ్యవస్థలు పెట్టున్నారు, కానీ యూటర్న్ తీసుకొని వెళ్ళడం, ఆ యూటర్న్ తీసుకొని వెళ్ళడం దగ్గరే ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది డిపార్ట్మెంటల్ గా సంబంధించినటువంటి వాళ్ళు చర్చించాలి. అది ఒకప్పుడు కొంత పరిష్కారం ఇచ్చింది. పెరుగుదల ఏంది, కార్లు తొలగించాలి. సర్వీస్ రోడ్లను ఏదైతే ఇప్పుడు మెట్రో పక్కన సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఎంతవరకు మెట్రో పక్కన సర్వీస్ రోడ్లు ఉన్నాయండి? పూర్తిగా ఎక్కడైనా సరే ఒకసారి చూడండి, సర్వీస్ రోడ్లు పూర్తిగా ఈ యొక్క షాపింగ్ మాల్ యొక్క కార్లు పెట్టుకునేది, కార్లు బైకులు పెట్టుకునేంత దరిద్రమైన స్టేజ్కి వచ్చింది. వీటన్నిటిని ఎవరు చేస్తారు? మోడీ గారు చేస్తారా? కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? ఎంపీలు చేస్తారా? బీజేపీ చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసి విభాగం ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా నిజాయితీతో పనిచేయాలి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాం? ఒక చిన్న విషయం చెప్తాను. కూకట్పల్లిలో మన పోలీస్ స్టేషన్, కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ దగ్గర కొద్ది దూరం షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అక్కడ పూర్తిగా సర్వీస్ రోడ్ ని వాళ్ళ కార్ పార్కింగ్లు పెట్టుకొని నడిపిస్తున్నారు. వాటి మీద చర్య ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా? ముఖ్యంగా ఎక్కడికక్కడ ఒక సన్నాహకాల కమిటీలు వేసుకోవాలి. ఆ కమిటీలను అందరినీ కూడా స్థానికంగా పనిచేసే పురసేవకులు, సంబంధిత వాళ్ళని ఆ కమిటీల మీద పూర్తిగా అవగాహన తెచ్చేందుకు వాళ్ళ యొక్క సలహాలు స్వీకరించాలి. అదే విధంగా మ్యాన్ పవర్, పోలీస్ డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ లేదు. డిపార్ట్మెంట్ గా నేను చాలా మంది సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అడిగితే, సార్ మ్యాన్ పవర్ లేక ఎక్కడికక్కడ మేము ఇట్లా బ్యారికేడ్స్ పెట్టేసి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నాం అంటున్నారు. మ్యాన్ పవర్ లేదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తున్నాను. వీక్ డేస్ లో మండీలు, ఈ యొక్క మన కూరగాయలు అమ్ముకునే మండీలు మొత్తం నడి రోడ్డు పెడుతున్నారు. కావాలంటే ఒకసారి చూడండి. దాని గురించి కూడా ప్రభుత్వాలు కొంత జాగ్రత్త ప్రభుత్వం ఈ మండీలకు సపరేట్ గా ఒక ప్లేస్ చూపించాలి. ఆ మండీల వల్ల చాలా మీకు శనివారం అయితే ట్రాఫిక్ జామ్ కావడం, ఇవన్నీ కూడా చిన్న సమస్యల్ని. రైట్ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్మూర్తి గారు, సారీ అండి టైం కేటాయించలేకపోతున్నాను, మరోసారి తప్పకుండా తీసుకుందాం, డోంట్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, రామ్మూర్తి గారు, వేణు గారు, అదేవిధంగా అందరికీ కూడా కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తంగా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదో ఆ మొత్తం కూడా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అంటే మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మించడం కావచ్చు, లేకపోతే నాలా సమస్యల్ని పరిష్కరించడం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే కొంత హైవేల వైపు ఉన్నటువంటి రోడ్లను విస్తరించే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత బాధ్యత ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా సమిష్టిగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుందాం. ఇప్పటికైనా కానీ హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సంబంధించి నియంత్రించుకోలేకపోతే భవిష్యత్తు మరింత అంధకారంగా ఉండేటువంటి పరిస్థితి సిటీలో. ఎందుకంటే కనీసం ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా 2 గంటల ముందు స్టార్ట్ అవ్వాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు హైదరాబాద్ వాసులు ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా మారాలని ఆశిద్దాం. ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి సరైనటువంటి పరిష్కారం దొరకాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.